హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. ఇది నా నెంబరు. అండ్ అలాగే ఈరోజు మీ ముందుకి ఒక ఫోర్డ్ ఫిగో యాస్పర్ టైటానియం టాప్ అండ్ వెహికల్ పెట్రోల్ బండిని అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. వెహికల్ మోడల్ వచ్చేసి 2017 మోడల్ అండి. టాప్ అండ్ కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ ఇది. అండ్ అలాగే ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనం వెహికల్ అయితే చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ 360 డిగ్రీల వెహికల్ మంచిగా నీట్గా చూపెట్టుకుంటా ఈ వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వెహికల్ ప్రైస్, లొకేషన్ అయితే మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి నెంబర్ 1 వెహికల్స్ అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో యాస్పర్ టైటానియం టాప్ అండ్ వెహికల్ మోడల్ వచ్చేసి 2017. ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్ నెంబర్ వచ్చేసి TS03 EQ2578 వెహికల్ అండి ఇది. సో మనమైతే ఫ్రంట్ లుక్ని అయితే ఇప్పుడు చూద్దాం. ఈ వెహికల్ అయితే 360 డిగ్రీలో చూద్దాం. బండి ఎట్లుంది, బండి కండిషన్ ఎట్లుందో మీకు ప్రతి ఒక్కటైతే పిన్ టు పిన్ క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఇదైతే డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే వెహికల్ యొక్క 4 టైర్లు వచ్చేసి ఒక 50% బాగున్నాయి. అండ్ అలాగే వెహికల్ యొక్క సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ వెహికల్కి వచ్చేసి 4 అలాయ్ వీల్స్ ఉంటాయి. సో కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ ఇది. ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ అయితే చూద్దాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉందో మీకు అయితే ఇప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు చూసుకోవచ్చు మంచిగా నీట్గా. సో మనం ఫస్ట్ ఇటు చూసుకున్నట్టయితే వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయండి వెహికల్కి. అండ్ అలాగే ఇది వచ్చేసి పవర్ విండోస్ ఆన్ ఆఫ్ బటన్. ఇది వచ్చేసి సైడ్ మిర్రర్లను అడ్జస్ట్ చేసుకునే బటన్. సైడ్ మిర్రర్లను అయితే దీంతో అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వెహికల్ యొక్క పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే వీటిని పిల్లర్లు అంటారండి. ABCD పిల్లర్లు అంటారు వీటిని. వెహికల్ ఒక పిల్లర్ల పరంగా అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఈ వెహికల్ యొక్క సీట్ల పరంగా చూసుకున్నట్టయితే లెదర్ సీట్ కవర్లు ఉంటాయి. వెహికల్ యొక్క సీట్లను అయితే అడ్జస్ట్మెంట్ పైకి కిందకి అనుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. టాప్ అండ్ వేరియంట్లు అయితే ఈ అడ్జస్ట్మెంట్ చేసుకునే సీట్లు అయితే వస్తాయి. అండ్ అలాగే లోపల ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. వెహికల్ యొక్క డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ వెహికల్కి వచ్చేసి ఆడియో కంట్రోల్స్ ఉంటాయండి. అండ్ అలాగే వెహికల్ యొక్క ఎయిర్ బ్యాగ్ల పరంగా చూసుకున్నట్టయితే ఒకటి డ్రైవర్ సీట్ కార్డ్ ఉంటుంది. అండ్ అలాగే కో డ్రైవర్ సీట్ కార్డ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అండ్ అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఈ వెహికల్ యొక్క ఏసీ పరంగా చూసుకున్నట్టయితే చిల్డ్ ఏసీ కంప్లీట్. చిల్డ్ అంటే చిల్డ్ వస్తుంది. అండ్ అలాగే ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది. వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది మాన్యువల్ గేర్ సిస్టమ్. 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు. సో ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ అయితే మీకు అయితే ఇంటీరియర్ వ్యూ అయితే చూపెడతా. అండ్ అలాగే వెహికల్కి అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయినా హిస్టరీ అయితే లేదు. ఇది హన్మకొండ బండి అండి, హన్మకొండ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది. అండ్ అలాగే ఇటు సైడ్ మనం చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. బండి అయితే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా కండిషన్ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ అలాగే మనం బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో మొత్తానికి అయితే ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉంది. వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే ఒక 50% 60% అయితే టైర్లు అయితే 4 ఉంటాయి. అండ్ అలాగే మనం బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూద్దాం. బ్యాక్ సైడ్ వ్యూ ఏ విధంగా ఉందో మీరైతే ఇప్పుడు చూసుకోవచ్చు అండి. ఇదైతే బ్యాక్ సైడ్ వ్యూ. సో బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫోర్డ్ ఫిగో యాస్పర్ టైటానియం టాప్ అండ్ వెహికల్. ఈ వెహికల్ యొక్క డిక్కిని అయితే మనం రిమోట్ తోటి తీయచ్చు. ఈ డిక్కిని అయితే మనము ఈ రిమోట్ తోటి డబుల్ క్లిక్ చేసినామంటే ఓపెన్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేస్తే డిక్కీ అయితే ఓపెన్ అయిపోతుంది. సో మనం బ్యాక్ సైడ్ చూసుకున్నైతే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అండ్ అలాగే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. సో ఈ టైల్ ల్యాంప్ అయితే కొంచెం డ్యామేజ్ అయింది. మీరు చూసుకోవచ్చు. ఒక టైల్ ల్యాంప్ అయితే పలిగిపోయింది. సో మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ వెహికల్ యొక్క స్టెప్ని పరంగా చూసుకున్నట్టయితే స్టెప్ని అయితే ఖరాబ్ అయిపోయిందండి, డ్యామేజ్ అయింది. స్టెప్ని ఒకటి వేయించుకోవాలి. సో బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ వెహికల్కి. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. అండ్ అలాగే మనం కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ అయితే చూద్దాం. కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ. కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ అయితే మీకైతే ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరైతే నేను క్లియర్ కట్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది వచ్చేసి పెట్రోల్ ఇంజన్, పెట్రోల్తో నడుస్తుంది. బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా కూడా ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే ఇటు సైడ్ మనం వ్యూని చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఏ పిల్లరు డిస్టర్బెన్స్ కాలేదు, ఏ ఆపరాను డిస్టర్బెన్స్ కాలేదు. మీకు ప్రతి ఒక్కటైతే మీకైతే చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. వీటిని పిల్లర్లు అంటారు. నేను ప్రతి ఒక్కటైతే చెక్ చేసిన, మళ్ళీ ఒకసారి అయితే మీకైతే చూపిస్తా. మీలో వరకైనా వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెహికల్ అయితే తీసుకోవచ్చు అండి. బండి అయితే చాలా అంటే చాలా బాగుండేది. లో బడ్జెట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు ఇది. అండ్ అలాగే మనం బయట నుండి ఈ వెహికల్ యొక్క డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. బండి అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే ఇష్టం అయితే లేదు. బండి అయితే రెడీ టు గో కండిషన్ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉంది. ఫ్రంట్ టైర్ చూసుకున్నా కూడా ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి పని అయితే లేదండి. అండ్ అలాగే ఇప్పుడైతే మనం బానెట్ ఓపెన్ చేద్దాం, ఇంజన్ అయితే స్టార్ట్ చేద్దాం, ఇంజన్ కండిషన్ అయితే చెక్ చేద్దాం. ఇంజన్ కండిషన్ ఏ విధంగా ఉందో మీకైతే నేనైతే వీడియోలో అయితే చూపిస్తా. మీరైతే మంచిగా నీట్గా చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేనైతే వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ నేనైతే వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ నేనైతే వెహికల్ అయితే స్టార్ట్ చేసిన, బానెట్ని అయితే ఓపెన్ చేస్తున్నా.
సో ఇప్పుడైతే మనం ఇంజన్ అయితే చూద్దాం. ఇంజన్ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అయితే బానట్ అయితే ఓపెన్ చేసిన, ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే ఇంజన్ అయితే ఆన్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు. అండ్ అలాగే ఆపరాల పరంగా అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే కాలేదు, ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే హిస్టరీ అయితే లేదు ఈ వెహికల్కి. అండ్ అలాగే మనం అయితే ఇప్పుడు ఇంజన్ చూస్తున్నాం. ఇంజన్ అయితే ఈ విధంగా ఉంది, ఎక్కడ కానీ ఎటువంటి లీకేజ్లు అయితే లేవు. బండి అయితే రెడీ టు గో. సో ఈ వెహికల్ అయితే ఇప్పుడు మనం గేజ్ పూలను ఓపెన్ చేసి ఇంజన్ కండిషన్ అయితే చూద్దాం. ఒకసారి ఎక్సలెంటరీ బ్రదర్. సో ఫ్రెండ్స్ అయితే ఎక్సలెటరీ ఇప్పించిన తర్వాత ఈ వెహికల్కి అయితే ఎటువంటి స్మోక్, ఎటువంటి బ్యాక్ కంప్రెషన్ అయితే లేదు, మీరు చూసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉంది. సో మొత్తానికి అయితే ఓవరాల్గా అయితే బండి అయితే రెడీ టు గో. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి రీడింగ్ అయితే చూపెట్టలేదు, ఇప్పుడైతే రీడింగ్ చూసుకోవచ్చు మీరు. సో ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 81,518 కిలోమీటర్లు తిరిగిళ్ళు. నౌ షోరూమ్ ట్రాక్, సింగిల్ హ్యాండ్ ఓనర్ అని. ఇంతవరకు అయితే ఓనర్ అయితే చేంజ్ కాలేదు. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు అయితే సెకండ్ ఓనర్ అవుతారు. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసారు కదా. వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది. వెహికల్ని 360 డిగ్రీలో చూపెట్టినా, ఇంజన్ చూపెట్టినా, సస్పెన్షన్ చూపెట్టినా, అండ్ అలాగే టైర్ల కండిషను, ఇంజన్ కండిషను, అండ్ అలాగే సీట్ కవర్లది ప్రతి ఒక్కటి అయితే మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది, ఎక్సలెంట్ కండిషను. వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఉన్న ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనరు, ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు సెకండ్ ఓనర్ అవుతారు. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2017 టైటానియం టాప్ ఎండ్ వెహికల్, పెట్రోల్ బండి అండి, ఇది పెట్రోల్తో నడుస్తుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 3,90,000 అయితే ఈ వెహికల్కి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. 3,90,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదండి, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదు. మీరు ఫస్ట్ ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది. అండ్ అలాగే ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండలో అయితే ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. సో మీలో ఎవరికైనా ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ కావచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9949469966, ఇది నా నెంబరు. అండ్ అలాగే నా లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండలో నేను ఉంటాను. సో మీలో ఎవరికైనా వెహికల్ కనుక నచ్చినట్టయితే మిస్ చేసుకోకండి. బండి అయితే చాలా అంటే చాలా కండిషన్లో ఉంది. సో అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.